హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరే కాదు, నేనే షాకింగ్లో ఉన్నా. నేనే యూట్యూబ్ ఏంటని జస్ట్ పాయింట్కి వస్తే నేనైతే ముంబైకి వెళ్తున్నా. అది మీ అందరూ కూడా తెలుసు ఎందుకు వెళ్తున్నా ఏందనేది. ప్రజెంట్ ఏంటంటే మనం డైలీ వ్లాగ్స్ అయితే తీస్తాం, ముంబై అంతా అయితే చూపిస్తాం మీకు. ప్లస్ నేను ఎందుకు వెళ్తున్నా ఏంది అనేది తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ తెలియాలి కాబట్టి ప్రతి ఒక్కటి మిస్ చేయకుండా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఇప్పుడైతే కాళహస్తికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే రేపు ఆఫ్టర్నూన్ అయితే ఫ్లైట్ ఉంది రేణిగుంటలో 1:10 అనుకుంటా. ఆఫ్టర్నూన్ 1:10కి అయితే ఫ్లైట్ ఉంది. సో మనం ఇప్పుడు బయలుదేరి కాళహస్తికి అయితే వెళ్ళిపోదాం. కాళహస్తి నుంచి మళ్ళీ రేణిగుంటకు వచ్చి కాళహస్తిలో టెంపుల్ చూసుకొని నైట్ కాళహస్తిలో 1 డే స్టే చేసి మార్నింగ్ అయితే మనం రేణిగుంటకి అయితే వెళ్ళిపోదాం. సో మీరేం చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లస్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇది నా ఫస్ట్ వీడియో, ఫస్ట్ ఇంట్రో కూడా చెప్పడం ఫస్ట్. చూద్దాం, ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో బాగా చేసుకున్నాను ట్రై చేస్తాం. సరే అయితే మనం ఇంకా బస్సులో అయితే కలుద్దాం. బాయ్. మా ఇంటికాడ నుంచి అయితే స్టార్ట్ అయినా. మా ఇంటికాడ నుంచి ఆర్టీసీ కొంచెం దూరం కాబట్టి తొందరగా అయితే ఆర్టీసీలోకి అయితే వెళ్ళిపోతా. అండ్ ఆర్టీసీకి అయితే వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి ఫుల్ ఆదిశంకర్ అనే అది స్టూడెంట్స్ అయితే ఉన్నారు. అండ్ మనకి ఇప్పుడు ఏంటంటే తిరుపతి బస్సు తీసుకోవాలి, అది కాళహస్తికి కానీ వెళ్తుంది కాబట్టి. అండ్ మనం ఎట్టో బస్సు పెట్టేసుకున్నాం. అది సరోదయ గ్రౌండ్, చాలామంది తెలిసి ఉంటుంది. నేను రోజు ఆ గ్రౌండ్లోనే అయితే క్రికెట్ అయితే ఆడుతా. ప్రతిరోజు ఈవినింగ్ అయితే చాలు 3కి వెళ్ళామా రాత్రి 7కి వచ్చామన్నట్టు ఉంటుంది. సో మనం అయితే సరోదయకి అయితే ఇంకా బాయ్ చెప్పుకోవాలి, మళ్ళీ అప్పుడు వస్తాము. అండ్ ఇది వచ్చేసి మన ఎంజీబీ రోడ్. అందరు ఎంజీబీ రోడ్ ఎందుకంటారంటే వీడియోని కట్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ నెల్లూరులో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది ఎంజీబీ అంటే. అండ్ దూరంగా ఉండే వాళ్ళకి తెలియదు కదా. సో నెల్లూరులో కానీ పెద్ద పెద్ద మాల్స్, హాస్పిటల్స్ అని చెప్పేసి చూపిద్దామని వీడియోలో పెట్టిన. ఇది కూడా లేకపోతే తీసుకొని ఉంటాయి దేనికి లాగ్ అనేసి. సో అది రెయిన్ స్క్వేర్ అనమాట. అందాక పోయింది కదా, అది రెయిన్ స్క్వేర్. దాంట్లో కానీ ఇలా సినిమా హాల్స్ ఉంటాయి, ప్లస్ షాపింగ్ ఐటమ్స్ అవి. అదిగండి స్టార్ ఐటమ్ ఎంజీబీ మాల్. ఖాళీ తిరిగితే చాలు, నేను నా ఫ్రెండ్ వేరే అతను ఉన్నాడు, ఇద్దరం అయితే ఈ హాల్కి వచ్చేస్తాం. ఈ హాల్కి వచ్చేసి పైనుంచి కిందాక 2-3 సార్లు తిరిగేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఏదో తెలీదు, కొంచెం ఏదో ఒక ఫీల్ ఉంటుంది. లోపలికి పోతే ఏదో రిచ్గా అనిపిస్తుంది. మనం చిన్నప్పటి నుంచి ఎప్పుడు అలా తిరగలేదు కదా, బెంగళూరులో ముంబైలో ఉండే వాళ్ళకైతే తెలుస్తాయి. ఇదిగోండి మన నెల్లూరు ఎంట్రన్స్. మనం ఏ ఊరికి పోయినా మళ్ళీ తిరిగి మన ఊరికి వస్తే అదొక ఫీల్ ఉంటుంది. అలాగే నేను తిరుపతికి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా మళ్ళీ ఆ హైవే మీద తిరిగి వచ్చినప్పుడు ఆ బోర్డు చూస్తే అరే మన ఊరికి వచ్చామో నా ఫీల్ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు వస్తామో నాకు తెలీదు. సో నెల్లూరుకి అయితే బాయ్ చెప్పే టైం వచ్చింది. ఇంకా మన జర్నీని అయితే స్టార్ట్ చేయాలి ముంబైకి. మన నెల్లూరులో కూడా ఫ్లైఓవర్ కడుతున్నారు, అదే హైవే మీద. చాలా మంచి నుంచి అయితే జరుగుతుంది వర్క్. అది ఫ్లైఓవరా లేకపోతే 4 లైన్ రోడ్ అనేది తెలియదు. అండ్ ఇంకో స్టంట్ ఏంటంటే ఇక్కడ గూడూరు కాడ గంట సేపు బస్సు ఆపేసాడు. ఎందుకు ఆపాడో వాడికి తెలీదు. మొత్తం ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయిందో అర్థమవుతుంది. అది గూడూరులోనే ఉన్నా. బస్సు ఎన్ని గంటలకు ఎక్కా తెలుసా? 4కి ఎక్కిన. ఇప్పుడు టైం చేస్తే 5:40. ఇంకా గూడూరులోనే ఉన్నా. మంచి సీనరీ అనిపించింది మధ్యలో. కాళహస్తికి ఇంకొక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటా అనుకుంటా. మంచి సీనరీ అనిపించింది, సన్సెట్ అవుతుంది. నెల్లూరులో 4 గంటలు బస్సు ఎక్కితే కాళహస్తికి ఇప్పుడు వదిలాడు. ఇప్పుడు టైం వచ్చేసి 7:30.
నాకే అర్థమవుతుంది ఎంతసేపు జర్నీ నేను మొత్తం జర్నీ అంతా నిద్రపోతున్నా. సో నాకేమంత కనిపించలే. ఇప్పుడైతే కాళహస్తిలో అయితే ఉన్నాము. 200 మీటర్స్ దూరంలో గుడి అయితే ఉంటుంది. మనం రూమ్ తీసుకొని అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. చాలాసేపు వెతికాక రూమ్ అయితే దొరికింది. ఏంటంటే అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. సో ఇదే మన రూము. 3 బెడ్స్ అయితే ఇచ్చాడు, వాష్రూము. సో వెస్టర్నే. అండ్ మన లగేజ్ వచ్చేసి ఇక్కడ పెట్టేసినాం. వచ్చేసి మన క్రికెట్ కిట్, ఇది మన గుడ్లు ఉన్నాయి దీంట్లో, కానీ కొన్ని గుడ్లు అయితే పెట్టేసుకున్నాం. సో ఏంటంటే మనం గుడికైతే వెళ్ళాలి. సో కొంతసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసి గుడికైతే వెళ్ళిపోదాం. ఇంతటితో వీడియోని అయితే స్టాప్ చేసేస్తున్నా. రేపైతే మీకు ఒక సూపర్ వీడియో అయితే వస్తుంది. మొత్తం నా ఫ్లైట్ జర్నీ అండ్ ఇది వచ్చేసి ఇండియాలోనే ఫస్ట్ శివాలయం టెంపుల్. ఇదిగానైతే రేపు మీకు మొత్తం క్లియర్గా చూపిస్తా. రేపటి వీడియో కోసం మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సూపర్ వీడియో అనమాట. అండ్ ఫ్లైట్ జర్నీ మొత్తం ప్లస్ ఈ గుడిని కానీ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి అంతా. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ, బాయ్.